హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అతిథి అహల్యకి కడుపు నొప్పి రావాలని శ్రావ్యతో కలిసి ప్లాన్ చేసి ఒక ప్లేట్కి మెడిసిన్ అప్లై చేసి రైస్ని కర్రీని వడ్డించి అహల్యని తినమని ఇస్తుంది. కానీ అహల్య శ్రావ్యానందుల పెళ్లి జరగడానికి ఒంటిపూట భోజనం చేస్తానని మొక్కుకున్న మొక్కుతో ఒక హాట్ పాట్లో రైస్ని కర్రీని తీసుకొని వెళ్ళి దేవుని మీద కూర్చొని నేలపై కాస్తని వాటర్ చల్లి పక్కకి తుడిచి అన్నాన్ని కర్రీని పెట్టుకొని దేవునికి మొదటి ముద్దని తీసి భోజనం చేయబోతూ ఉంటుంది. అప్పుడు అతిథి చిరాకుగా అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావు? నిన్ను భోజనం చేయమని చక్కగా ప్లేట్లో వడ్డించి ఇస్తే గుళ్ళో అడుక్కు తినేదానిలాగా నేలపై భోజనం చేస్తున్నావు. నువ్వు అసలు అడుక్కు తినేదానివా? ఇంటికి రాకముందు అని అంటూ అవమానిస్తూ ఉంటుంది. అప్పుడు అహల్య, లేదండి, శ్రావ్యానందుల పెళ్లి జరగాలని మొక్కుకున్నాను, అందుకే దేవుని ముందు కూర్చొని భోజనం చేస్తున్నాను నేలపై అని అహల్య సమాధానం ఇస్తూ ఉంటుంది. ఆహా, నువ్వు మొక్కుకుంటే వాళ్ళ పెళ్లి జరిగిపోతుందా అని అతిథి వెటకారంగా అంటూ ఉండగా భానుమతి కూడా ఇలా అంటూ ఉంటుంది. ప్రాణాలు తీసే వాళ్ళే ప్రాణం పోసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. ఈ అమ్మాయి మొక్కులు మొక్కుకొని పూజలు చేసేస్తే అన్ని కష్టాలు తీరిపోతాయంట. అసలు ఇంట్లో నాటకాలకి కొదవ లేకుండా పోతుంది అని భానుమతి అంటూ ఉండగా అనామిక కూడా ఇంకొక మాట అంటూ ఉంటుంది. ఈ నాటకాలని భరిస్తూ తిండి సహించట్లేదు, పద వెళ్దాం పదండి అని కార్తిక్తో అంటూ ఉంటుంది అనామిక. ఇక శ్రావ్య కూడా చెయ్యి కడుక్కొని అక్కడి నుండి భానుమతి, అతిథి, అనామిక, శ్రావ్య, కార్తిక్ అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన అర్జున్ ప్రసాద్ అహల్యతో ఇలా అంటుంటాడు, కొందరికి నచ్చింది, కొందరికి నచ్చదమ్మా. వాళ్ళ మాటలని నువ్వు మనసుకి తీసుకోవద్దు. మంచి పని చేయడం మంచిదే, నువ్వు కానివ్వు అని అనగానే అలాగే అని అహల్య తల ఊపుతూ ఉంటుంది. అప్పుడు అహల్యని చూసిన గౌతమ్, బుజ్జి ఇద్దరు వాళ్ళ అన్నం ప్లేట్లని పట్టుకొని వచ్చి దేవుని ముందు కూర్చున్న అహల్య పక్కకి కూర్చుంటారు. అత్త, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు నీ కోసం సగం భోజనంలో వెళ్ళిపోలేదు, వాళ్ళు తృప్తిగా తిన్నాకే అక్కడి నుండి లేచిపోయారు. కావాలంటే వాళ్ళ ప్లేట్లు చూడు, అన్నీ ఖాళీగా ఉన్నాయి అత్త అని బుజ్జిగాడు సపోర్ట్ చేస్తాడు అహల్యకి. అహల్య ఆ ప్లేట్ల వైపు చూడగానే అవన్నీ ఖాళీగా కనబడతాయి. అహల్యని బాధ పెట్టాలని, అహల్య తినకూడదని వాళ్ళు అలా మాట్లాడుకొని వెళ్ళిపోయారని గ్రహించిన అహల్య దేవుని ముందు కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది శ్రద్ధగా. అప్పుడే బంగారాజు తన అసిస్టెంట్ని తీసుకొని బాస్ చెప్పిన అడ్రస్ అర్జున్ ప్రసాద్ ఇంటికి వచ్చి బిచ్చగాడి వేషంలో ఆ ఇంట్లో అహల్య ఉందా అని ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడి అసిస్టెంట్ ఇలా అంటుంటాడు, ఆ బాస్ అడ్రస్ చెప్పడం ఏంటో, నువ్వు ఈ బిచ్చగాడి వేషంలో ఇక్కడికి రావడం ఏంటో, ఇవన్నీ అవసరమా బాస్ అని ఆ అసిస్టెంట్ అంటూ ఉండగా, ఇదేమీ నార్మల్ ఇంటి కాదు, మిలిటరీ మేజర్ ఇల్లు, అఫీషియల్గా ఎంక్వైరీ చేయడానికి మన వల్ల కాదు, అందుకే ఈ వేషం. అయినా ఈ వేషం వేసినప్పటి నుండి చాలా ఆకలిగా ఉందిరా అని బుల్లబ్బాయ్ అంటూ ఉండగా, ఈ వేషం మహిమ, వెళ్దాం పద బాస్ అని అంటూ ఉంటాడు అసిస్టెంట్. ఇంకా ఇంటి ముందుకు వెళ్ళాక బంగారం వదిన అని పిలుస్తాడు. దాంతో బుల్లబ్బాయ్ నోరు మూసేసి, అరే క్యారెక్టర్లోకి దూరిపోరా అని అంటూ ఉంటాడు. దాంతో అమ్మా ఆకలిగా ఉంది అని వాడు బిచ్చగాడిలా అరవడంతో కిచెన్లో ఉన్న అహల్య వస్తున్నా అని గట్టిగా కేక వేస్తుంది. దాంతో డౌట్ వచ్చిన బుల్లబ్బాయ్, అదేంట్రా అహల్య వాయిస్ లాగా ఉంది అని కాస్త షాకింగ్గా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చి హార్ట్ క్యారియర్స్ అన్నీ చెక్ చేసిన అహల్యకి అక్కడ ఏమీ భోజనం కనబడదు. అప్పటికే భోజనం పూర్తయిపోతుంది. అయ్యో ఇప్పుడు ఎలా అని అనుకునే లోపే అతిథి తనకు భోజనం పెట్టిన ప్లేట్ కనబడుతుంది. ఇక అది చూసి ఆ ప్లేట్ని పట్టుకొని బుల్లబ్బాయి దగ్గరికి రాబోతూ ఉంటుంది అహల్య. అప్పుడే బుజ్జిగాడు స్టెప్స్ దిగుతూ వస్తూ అత్త అత్త అని అహల్యని పిలుస్తూ ఉంటాడు. బుజ్జిగాడు రావడం చూసిన బుల్లబ్బాయి కాస్త కోపగించుకుంటాడు, అహల్య రాకుండా ఆపేశాడు అని. అత్త, నువ్వేదో టాబ్లెట్స్ వేసుకోవాలంట కదా, వెళ్ళి వేసుకో, నేను వాళ్ళ సంగతి చూస్తా అని అంటూ ఉంటాడు బుజ్జిగాడు. అలాగే అంటూ ఆ అన్నం ప్లేట్ని అహల్య బుజ్జిగాడికి ఇచ్చి అక్కడ నుండి పైకి వెళ్ళిపోతుంది. ఇక
బుజ్జిగాడు అన్నం ప్లేట్ని పట్టుకొని బుల్లబ్బాయి దగ్గరికి వస్తాడు. ఏంటి దున్నల్లాగా ఉన్నారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఇలా అడుక్కోవడం ఎందుకు అని విసుక్కుంటాడు. ఇక మాకు పనిగండం ఉందిలే బాబు అని అంటూ ఆ అన్నం ప్లేట్ని తీసుకొని ఆ బుల్లబ్బాయి చేతిలో పెట్టి, నువ్వు తినన్నా నేను ఎంక్వైరీ చేస్తా అని అంటూ ఉంటాడు. ఇక దాంతో బుల్లబ్బాయి తింటూ ఉండగా ఇంట్లో ఎవరుంటారు అని అడుగుతూ ఉంటాడు అసిస్టెంట్. మీకెందుకు అని అడగ్గా, తిన్నాక అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తాం కదా, పేర్లు తలుచుకుంటే మంచిది అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి. దాంతో పేర్లు చెప్పడం స్టార్ట్ చేసి భానుమతి, అనామిక, కార్తీక్, బుజ్జిగాడు అని చెప్తూ శ్రావ్య, గౌతమ్ అని అంటూ అహల్య పేరు చెప్పడానికి అనగానే అదితి కడిపిన మెడిసిన్ వల్ల బుల్లబ్బాయికి కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. అమ్మా వాటర్ వాటర్, నాకు నొప్పిగా ఉందిరా కడుపులో అని అక్కడే ప్లేట్ పెట్టేసి పరుగున వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరా అని అసిస్టెంట్తో బుల్లబ్బాయి అరుస్తూ ఉండగా వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. ఆ అన్నం ప్లేట్ని విచిత్రంగా చూస్తాడు బుజ్జిగాడు. ఇక పైకి వెళ్ళిన అహల్యతో గౌతమ్ ఇలా అంటుంటాడు, ఇంద్రాకి కర్మకాండలు జరిపించాలండి అని అంటూ ఉండగా, పెద్దవాళ్ళకి ఆ విషయం చెప్తారా, వాళ్ళు తట్టుకోగలరా అని అంటుండగా, లేదులేండి అలా కాదు, వేరేలాగా మీరు మీ అమ్మమ్మకి చేశారు కదా అలా అని అంటూ, రండి నేను చెప్తా అని అంటూ అహల్యని రూమ్లోకి తీసుకెళ్ళి ఇంద్ర ఫోన్ నుండి అర్జున్ ప్రసాద్కి ఫోన్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ రావడం చూసిన అర్జున్ ప్రసాద్, సుభద్ర అర్జున్ అరుస్తూ ఉంటాడు. ఇంద్ర ఫోన్ చేస్తున్నాడని అర్జున్ అరవగానే ఇక సుభద్ర వచ్చి కాల్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావురా, తింటున్నావా, పడుకుంటున్నావా, బాగా ఉన్నావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగానే, అమ్మా నేను బాగానే ఉన్నానమ్మా, మీరు బాగున్నారా అని ఏడుస్తూనే అడుగుతూ ఉంటాడు గౌతమ్. దాంతో బాగున్నాను అని అంటూ అర్జున్కి ఫోన్ ఇవ్వగానే అర్జున్ కూడా కాసేపు మాట్లాడాక, మిమ్మల్ని ఒకటి అడగడానికి చేశాను నాన్న అని అంటుంటాడు ఇంద్ర. ఏంట్రా నాన్న అది, నువ్వేది చెప్పినా చేస్తా, నోరు విప్పి ఫస్ట్ టైం అడిగావురా అని అంటూ ఉండగా, మొన్న జరిగిన కాల్పుల్లా నా ఫ్రెండ్ ఒకరు చనిపోయారు నాన్న, వాడికి ఫ్యామిలీ ఉన్నా నాలాగే ఎవరూ లేరు నాన్న అని అనగానే గౌతమ్ హట్ అయి, నువ్వు ఒక్కొక్కసారి అలా మాట్లాడకు అని అంటుంటాడు అర్జున్ ఇంద్రాని. అప్పుడు వాడికి కర్మకాండలు జరిపించాలి నాన్న, నా ఫ్రెండ్ కదా, అందుకనే నువ్వు తండ్రికి కొడుకులాగా చేసినట్టు చేస్తావా అని అడుగుతున్నా అని గౌతమ్ అడగగానే, ఖచ్చితంగా చేస్తా, మిలిటరీ మన ఫ్యామిలీ, రేపే చేస్తా అని అంటూ మాటిస్తాడు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావురా, మా గురించి ఆలోచించవా, ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా, రారా నాన్న అని ఇంద్రాని ప్రేమగా అర్జున్ పిలవగానే, సరే తొందరలో వస్తాను నాన్న అని కాల్ కట్ చేస్తాడు ఇంద్ర. అదే గౌతమ్. కాల్ కట్ చేసిన అర్జున్ గౌతమ్ అని పిలిచి మ్యాటర్ చెప్పి రేపు ఏర్పాట్లు చేయమని చెప్తూ ఉంటాడు. దాంతో భానుమతి కోపంతో రగిలిపోతూ, అవసరం లేదు, నువ్వు ఇంటి పెద్ద కొడుకువి, అటువంటి పనులు చెయ్యకూడదు అని అనగానే కూలబడిపోతాడు అర్జున్. ఇక అందరూ ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోతారు. ఇక ఫ్రస్ట్రేషన్తో గౌతమ్ అరుస్తూ ఉంటాడు, ఇంటి పెద్ద, కొంచెం కూడా బుద్ధి లేదు, వాడి జీవితాన్ని శాసిస్తుంది, చిన్నప్పటి నుండి వాడిని టార్చర్ పెట్టింది, చావులో కూడా ప్రశాంతత లేకుండా చేస్తుంది. అరే ఇంద్ర, నీ చావులో కూడా నేను ప్రశాంతత చేకూర్చలేకపోతున్నానురా, నన్ను క్షమించరా అని 2 చేతులెత్తి దండం పెడతాడు ఆ గౌతమ్. అహల్య బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సుభద్ర వస్తుంది. వాళ్ళ మాటలకి కాస్త షాక్ అవుతుంది. అహల్య అని పిలవగానే వీళ్ళిద్దరూ టెన్షన్గా సుభద్రని చూస్తారు. ఇక ఎక్కడి దాకా మాటలు విందో అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సుభద్ర వచ్చి, రేపు మా పెళ్లి రోజు, అందరూ గుడికి వెళ్తున్నాం, మీరు కూడా రండి అనగానే అలాగే అంటూ తల ఊపుతారు గౌతమ్, అహల్య. వెళ్ళిపోతూ రేపు ఇంద్ర చెప్పిన విధంగా కర్మకాండలకి కూడా ఏర్పాట్లు చేయండి అనగానే, నానమ్మ రావట్లేదా అని గౌతమ్ అడుగుతాడు. రావట్లేదు అని అంటూ ఉంటుంది సుభద్ర. కానీ తను వద్దన్నారు కదా, మళ్ళీ తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అని అహల్య అడుగుతూ ఉండగా, మంచి పని చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది సుభద్ర. దాంతో వీళ్ళిద్దరూ సంతోషిస్తారు. ఇంద్ర కర్మకాండలు కరెక్ట్గా జరుగుతాయా, చనిపోయింది ఇంద్ర అన్న విషయం బయటపడుతుందా, ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.